ఒక సృష్టికర్త. ఈ పదం వినగానే మనసులో ఎలాంటి చిత్రం మెదులుతుంది? బహుశా అపారమైన శక్తి, అహంకారం, ప్రతీదీ తన అదుపులోనే ఉండాలనే ఒక రకమైన నియంతృత్వం. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే ఒక కథనం ఈ భావలను పూర్తిగా తలకిందులు చేస్తుంది. అధికారమంటే ఆధిపత్యం కాదు, అదొక బరువైన బాధ్యత అని చెప్తుంది. ది ఆర్కిటెక్ట్స్ బర్డన్, విజ్డమ్ ఇన్ క్రియేషన్ అండ్ రెస్ట్రెయింట్ అనే పుస్తకంలోని ఒక కథనం ఈరోజు మన చర్చకు ఆధారం. ఇది బ్రహ్మపురాణంలోని ఒక ఘట్టాన్ని తీసుకుని సృష్టికర్త అయిన బ్రహ్మ గురించి, అసలైన బాధ్యత స్వరూపం గురించి ఒక కొత్త కోణాన్ని మన ముందుంచుతుంది. అవును. అసలు మనం ఈరోజు మాట్లాడుకోవడానికి కారణమేంటంటే, అధికారం, బాధ్యత అనే పదాలకు మనకున్న అర్థాలను ఒకసారి పునఃపరిశీలించుకోవడం. ఈ కథనం ప్రకారం నిజమైన బాధ్యత నిర్వర్తించడం అంటే నియంత్రించడం కాదు. దానికి వివేకం, వినయం, అన్నిటికంటే ముఖ్యంగా సంయమనం కావాలి. ఇది కేవలం ఒక పౌరాణిక కథలా కాకుండా మన జీవితంలో మనం పోషించే ప్రతి పాత్రకు అన్వయించుకోగల ఒక శక్తివంతమైన పాఠమన్నమాట. సరే, అయితే దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. కథనం ప్రకారం సృష్టి మొదలైంది. శూన్యం నుండి జీవం పుట్టింది. గ్రహాలు, నక్షత్రాలు, జీవరాశులు అన్నీ ఏర్పడ్డాయి. ఇదంతా చూస్తున్న బ్రహ్మకు గర్వం కలగలేదు. బదులుగా ఆయన భుజాలపై ఒక బరువు పడినట్లు అనిపించిందట. అదే బాధ్యత. అవును, ఇది చాలా ఆసక్తికరమైన ప్రారంభం. ఎందుకంటే సాధారణంగా ఏదైనా సృష్టిస్తే మనకు గర్వం కలుగుతుంది. ఇక్కడ బరువు ఎందుకనిపించింది? అక్కడే అసలు విషయం ఉంది. ఆయన సృష్టిని ఒక సాధనగా కాకుండా ఒక సేవగా చూశాడు. జీవరాశులు పెరిగే కొద్దీ వాటి మధ్య తేడాలు మొదలయ్యాయి. కొన్ని తెలివైనవి, కొన్ని బలమైనవి, కొన్నింటికి భావోద్వేగాలెక్కువ, కొన్నింటికి తక్కువ. అంటే సామరస్యంతో పాటు గందరగోళం కూడా పెరిగింది. క్రమశిక్షణ లేని తెలివి, సంయమనం లేని బలం ఒకదానికొకటి పోటీపట్టం మొదలుపెట్టాయి. ఆ సృష్టిలో అందమైన క్రమంతోబాటు ఒక అపశృతి కూడా వినిపించడం మొదలయింది. అంటే ఆయన ఊహించిన దానికి కొంచెం భిన్నంగా జరగడం మొదలైందన్నమాట. సాధారణంగా ఇలాంటి గందరగోళం చూసిన ఏ నాయకుడైనా వెంటనే కఠినమైన నియమాలు పెట్టి అదుపులోకి తెచ్చుకోవాలని చూస్తాడు. కరెక్ట్. ఒక కంపెనీలో ఒక టీం అదుపు తప్పుతోందంటే మేనేజర్ వెంటనే మైక్రో మేనేజ్మెంట్ మొదలుపెడతాడు. మరి బ్రహ్మ కూడా అదే చేశాడా? లేదు. ఆయన స్పందించిన తీరే ఈ కథలో అత్యంత కీలకమైన అంశం. ఆయన నియంత్రణ లేదా శిక్షా మార్గాన్ని ఎంచుకోలేదు. బదులుగా ఆయనొక విషయాన్ని గ్రహించాడు. అదేంటంటే, కేవలం సృష్టించడం మాత్రమే సరిపోదు, దాన్ని నిలబెట్టడానికి వివేకం అవసరం. క్రమశిక్షణ లేని తెలివితేటలు, సంయమనం లేని బలం ఎంత జాగ్రత్తగా నిర్మించిన వ్యవస్థనైనా నాశనం చేయగలవని ఆయనకర్థమైంది. ఇది వింటుంటే నాకు ప్రస్తుత ప్రపంచం గుర్తొస్తోంది. మన దగ్గర అపారమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది, కాని దాన్ని ఎలా వాడాలో సరైన వివేకం ఉందా? ఆ అద్భుతమైన పాయింట్. ఉదాహరణకు సోషల్ మీడియా అల్గారిథంలను తీసుకోండి. వాటిని రూపొందించిన మేధస్సు అపారం. కానీ సమాజంపై వాటి ప్రభావం గురించి సరైన వివేకం, సంయమనం లేకపోవడం వల్ల అవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల మధ్య విభజనకు దారితీస్తున్నాయి. ఇక్కడ తెలివి ఉంది, కాని వివేకం లోపించింది. సరిగ్గా బ్రహ్మ తన సృష్టిలో ఇదే సమస్యను వేల యుగాల క్రితమే చూశాడు. అందుకే ఆయన నియమాలను రుద్దే బదులు మార్గదర్శకత్వం అందించాడు. జీవులు సృష్టిలో తమ పాత్రను, తమ బాధ్యతను అర్థం చేసుకోవడానికి వీలుగా జ్ఞాన మార్గాలను ఏర్పాటు చేశాడు. అంటే ఒక చట్టంలా కాకుండా ఒక సూచనలా అందించాడన్నమాట. కాని సూచనలను పాటించని వారి సంగతేంటి? వాళ్ల వల్ల వ్యవస్థ దెబ్బతినదా? దెబ్బతినొచ్చు. మరది సృష్టికర్త వైఫల్యం కిందకు రాదా? అక్కడే మనం బాధ్యత అనే పదాన్ని కొత్తగా అర్థం చేసుకోవాలి. కథనం ప్రకారం ఆ జ్ఞానం అనేది ఒక ఆజ్ఞ కాదు, అదొక అవకాశం. విన్నవారు ప్రయోజనం పొందారు, వారి జీవితాలు మెరుగుపడ్డాయి. మరి విస్మరించినవారు? వాళ్లు తమ చర్యల యొక్క పరిణామాల ద్వారా నేర్చుకున్నారు. దీన్ని బ్రహ్మ ఒక వైఫల్యంగా చూడలేదు. అనుభవం ద్వారా నేర్చుకోవడం కూడా సృష్టి రూపకల్పంలో ఒక భాగమేనని ఆయన భావించాడు. ఇది వినడానికి బాగుంది, కాని ఆచరణలో చాలా కష్టం. ఒక తండ్రిగా కొడుకు తప్పు చేసి దెబ్బలు తింటుంటే చూస్తూ ఉండడం కష్టం. ఒక నాయకురాలిగా టీం సభ్యుల తప్పులు చేస్తుంటే ప్రాజెక్టు దెబ్బతింటుందని భయం. ఆ గీత ఎక్కడ గీయాలి? ఎప్పుడు జోక్యం చేసుకోవాలి? ఎప్పుడు వదిలేయాలి? నిజమే, అది చాలా కష్టమైన సమతుల్యత. నిజానికిది నాకు నా మొదటి మేనేజర్ అనుభవాన్ని గుర్తుచేస్తుంది. నేను ప్రతి చిన్న విషయాన్ని మైక్రోమేనేజ్ చేసేవాణ్ణి.
నా ఉద్దేశం మంచిదే, టీం తప్పులు చెయ్యకూడదని. నా టీం బాగానే పనిచేసింది, ఫలితాలు వచ్చాయి. కానీ వాళ్లలో ఎవరూ స్వతంత్రంగా ఎదగలేదు. ఎందుకని? ఎందుకంటే నేను వాళ్లకు తప్పు చేసి నేర్చుకునే అవకాశమే ఇవ్వలేదు. నిజమైన బాధ్యత అంటే ప్రతిసారీ కాపాడటం కాదు, కింద పడినప్పుడు వాళ్లకు వాళ్లుగా ఎలా లేవగలలా నేర్పించటం. బ్రహ్మ చేసిందదే. ఆయన జోక్యం చేసుకోకుండా ఉండటం వెనక ఉన్నది నిర్లక్ష్యం కాదు, అపారమైన నమ్మకం. అంటే తన సృష్టి తనంతట తాను నిలదొక్కుకోగలదనే నమ్మకం. కాని ఈ విశ్వం చాలా పెద్దది. ప్రతి జీవిని, ప్రతి కదలికను ఆయన ఒక్కడే గమనించడం సాధ్యమేనా? ఈ బాధ్యత భారం మోయరైనదిగా మారలేదా? సరిగ్గా ఆ పాయింట్కే వస్తున్నాం. బ్రహ్మ తన పరిమితులను గుర్తించాడు. ఈ విస్తారమైన సృష్టిలోని ప్రతి వివరాలను ఒక్కరే పర్యవేక్షించడం అసాధ్యమని, ఏ ఒక్క శక్తి కూడా అంతటి భారాన్ని మోయలేదని తెలుసుకున్నాడు. ఇక్కడే ఆయన మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అదే బాధ్యతలను పంచుకోవడం, విష్ణువు, శివుడు వంటి ఇతర శక్తులకు బాధ్యతలు అప్పగించడం. ఈ విషయం కథనంలో చాలా క్లుప్తంగా ఉంది, కాని ఇది చాలా పెద్ద భావన కదా. అవును, ఇది కేవలం పనిని విభజించడం అంటే డెలిగేషన్ మాత్రమే కాదు. ఇదొక లోతైన తత్వాన్ని సూచిస్తుంది. సృష్టి అనేది ఒకే వ్యక్తి లేదా ఒకే అధికారంపై ఆధారపడకుండా నిలబడగలగాలి. ఆయన సంరక్షణ బాధ్యతను విష్ణువుకు, పరివర్తన బాధ్యతను శివుడికి అప్పగించాడు. పరివర్తన అంటే పాతదాన్ని నాశనం చేసి కొత్తదానికి దారి ఇవ్వడం. ఇదొక కేంద్రీకృత వ్యవస్థను కాకుండా ఒక వికేంద్రీకృత, స్థితిస్థాపక అంటే రెసిలియంట్ వ్యవస్థను నిర్మించడం లాంటిది. కాని బాధ్యతలను పంచుకోవడం అంత సులభం కాదు కదా. తన సృష్టి తన ఆలోచనలకు భిన్నంగా వెళ్తుందనే భయం సృష్టికర్తకుండదా? విష్ణువు సంరక్షించాలనుకున్నదాన్ని శివుడు నాశనం చెయ్యాలనుకుంటే అక్కడ సంఘర్షణ రాదా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. కాని ఆ సంఘర్షణే సమతుల్యతకు ఆధారం. ఆధిపత్యం ద్వారా కాకుండా సహకారం మరియు కొన్నిసార్లు ఆరోగ్యకరమైన సంఘర్షణ ద్వారా సమతుల్యత కాపాడబడింది. ఒక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే అధికారం కేంద్రీకృతం కాకూడదు, బాధ్యతలు పంపిణీ చేయబడాలి. ఒక కంపెనీలో వ్యవస్థాపకుడు ప్రతి నిర్ణయం తానే తీసుకుంటే ఆయన లేనప్పుడు ఆ కంపెనీ కుప్పకూలిపోతుంది. నిజమే. కాని ఆయన బలమైన నాయకులను తయారుచేసి వారికి నిర్ణయాధికారమిస్తే ఆ వ్యవస్థ స్వయం ప్రతిపత్తితో పనిచేయగలదు. బ్రహ్మ నిర్మించింది అలాంటి వ్యవస్థనే. ఈ కథనం నుంచి ఇప్పటివరకు మనం నేర్చుకున్నది చూస్తే, మొదట సృష్టికర్త బాధ్యతను బరువుగా భావించాడు. 2 నియంత్రణకు బదులు మార్గదర్శకత్వం ఎంచుకున్నాడు. 3 అధికారాన్ని తన దగ్గరే ఉంచుకోకుండా పంపిణీ చేశాడు. కాని వీటన్నిటినుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఏమిటి? కథనంలో 2 ముఖ్యమైన పాఠాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. మొదటది, వినయం లేని అధికారం నియంత్రణగా, నియంతృత్వంగా మారుతుంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు నేను గొప్ప అనే భావన కాకుండా నాపై బాధ్యత ఉంది అనే వినయం లేకపోతే అది ఇతరులను అణచివేసే సాధనంగా మారుతుంది. మొదటిది అర్థమైంది, వినయం ముఖ్యం. కాని రెండో పాఠం గురించి? వివేకం లేని బాధ్యత భారమంటారు. దానికొక ఉదాహరణ చెప్పగలరా? ఎందుకంటే చాలాసార్లు మనం బాధ్యత తీసుకోవడమే గొప్ప అనుకుంటాం. తప్పకుండా. ఉదాహరణకు, ఒక డాక్టరున్నాడు. ఆయనకు రోగిని బతికించాలనే బలమైన బాధ్యత ఉంది. కాని ఆ వ్యాధి గురించి, దానికి ఇవ్వాల్సిన చికిత్స గురించి సరైన వివేకం, జ్ఞానం లేకపోతే ఆ బాధ్యతనే ఆయనకు భారంగా మారుతుంది. ఆయన చేసే ప్రతి పని రోగికి హాని కలిగించవచ్చు. అవును. బాధ్యత తీసుకోవడం మాత్రమే కాదు, దాన్ని నిర్వర్తించడానికి అవసరమైన వివేకాన్ని సంపాదించడం కూడా అంతే ముఖ్యం. బ్రహ్మ తన బాధ్యతను యాజమాన్యంగా కాకుండా ఒక సేవగా భావించాడు. ఇది నాది, నేను నియంత్రిస్తాను అని కాకుండా, ఇది నా బాధ్యత, నేను సేవ చేస్తాను, సరైన మార్గాన్ని చూపిస్తాను అనే దృక్పథంతో వ్యవహరించాడు. ఈ ఆలోచన బాగుంది, కాని ఆచరణలో ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. మనం తరచుగా అధికారం, గుర్తింపు, నియంత్రణ కోసం ప్రయత్నిస్తాం. నేను చెప్పిందే జరగాలి అనుకుంటాం. ఈ కథనాన్ని మన దైనందిన జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చు? ఈ కథ తల్లిదండ్రులకు ఒక అద్దం లాంటిది. పిల్లలను పూర్తిగా నియంత్రించాలని, వారి ప్రతి అడుగునూ మనమే నిర్దేశించాలని చూడటం, అది వివేకం లేని బాధ్యత. దానివల్ల వాళ్ళు ఎప్పటికీ స్వతంత్రంగా ఎదగలేరు. వారికి మార్గనిర్దేశం చేసి, కొన్నిసార్లు వారి తప్పుల నుండి వారే నేర్చుకునేలా అవకాశమివ్వటం, అదే నిజమైన, వివేకవంతమైన బాధ్యత. ఒక కంపెనీలో నాయకులకు కూడా ఇది వర్తిస్తుంది కదా.
ఖచ్చితంగా ప్రతి ఉద్యోగిని నియంత్రించడం కాకుండా వారికి బాధ్యతలనొప్పగించి వారికి అధికారమిచ్చి వారిని నమ్మటమే సరైన నాయకత్వం. అంటే మనం ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుని నియంత్రించాలని చూస్తున్నామంటే బహుశా మనకు అవతలివారి సామర్థ్యంపై నమ్మకం లేదని లేదా మన అభద్రతాభావమే దానికి కారణమని అర్థం చేసుకోవాలేమో. ఖచ్చితంగా. కాని ఈ కథనాన్ని ఇంకొంచెం లోతుగా చూస్తే దీనికొక వ్యతిరేక వాదన కూడా ఉంది. అదేంటి? నియంత్రణ ఎప్పుడూ తప్పేనా? కొన్ని సందర్భాల్లో కఠినమైన నియంత్రణ అవసరం కాదా? ఉదాహరణకు ఒక సంక్షోభ సమయంలో. చాలా మంచి ప్రశ్న. ఈ కథనం నియంత్రణను పూర్తిగా వ్యతిరేకించడం లేదు. అది వివేకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. వివేకవంతుడైన నాయకుడికి ఎప్పుడు వెనక్కి తగ్గాలో తెలుసు, ఎప్పుడు రిష్యూగా ముందుకు వచ్చి నియంత్రణ తీసుకోవాలో కూడా తెలుసు. ఉదాహరణకు ఒక పడవ తుఫానులో చిక్కుకున్నప్పుడు కెప్టెన్ అందరి అభిప్రాయాలు తీసుకుంటూ కూర్చోడు. తను నిర్ణయాలు తీసుకుని కఠినమైన ఆదేశాలిస్తాడు. అక్కడ నియంత్రణ అవసరం, కాని ఆ నియంత్రణ వెనక ఉన్న ఉద్దేశం ముఖ్యం. అది తన అహంకారాన్ని సంతృప్తిపరచడానికా లేక అందరినీ రక్షించడానికా? బ్రహ్మకథలో కూడా అవసరమైనప్పుడు దేవతలు, రాక్షసులు జోక్యం చేసుకుంటారు. కాని అది సృష్టి సమతుల్యతను కాపాడటానికే తప్ప ఆధిపత్యం కోసం కాదు. అంటే ఉద్దేశం సరైనదై వివేకంతో కూడినదైతే నియంత్రణ కూడా బాధ్యతలో ఒక భాగమే. ముగింపుగా ఈ కథనం నుంచి మనం గ్రహించాల్సిన ప్రధాన సారాంశమేమిటి? ముగింపుగా చెప్పాలంటే బాధ్యత అంటే ఇతరుల కంటే ఉన్నతంగా ఉండటం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మన చర్యల వల్ల ప్రభావితమయ్యే వారికి జవాబుదారీగా ఉండటం. మనం తీసుకునే ప్రతి చర్యకు మనమే బాధ్యులం. కథనం యొక్క నీతి, మన ఈ చర్చ యొక్క సారాంశం ఒక్కటే: నిజమైన బాధ్యత నియంత్రణ ద్వారా కాకుండా వివేకం, వినయం మరియు సంయమనం ద్వారా నెరవేరుతుంది. ఇది జీవితంలో అన్ని రంగాలకు వర్తించే ఒక శాశ్వతమైన సత్యం. ఈరోజు చర్చ మనకొక అద్భుతమైన దృక్కోణాన్ని అందించింది. సృష్టిని ఒక శక్తి ప్రదర్శనగా కాకుండా బాధ్యతను ఒక సేవగా ఎలా చూడవచ్చో మనం తెలుసుకున్నాం. జోక్యం చేసుకోవడం మాత్రమే కాదు, కొన్నిసార్లు నమ్మకంతో వెనక్కి తగ్గడం కూడా బాధ్యతలో ఎంత ముఖ్యమైన భాగమో అర్థం చేసుకున్నాం. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలివెడదాం. ఈ కథ ప్రకారం నిజమైన బాధ్యతలో కొన్నిసార్లు వెనక్కి తగ్గి ఇతరులు తమ అనుభవాల ద్వారా ఎదగడానికి అవకాశమివ్వడం కూడా ఒక భాగం. అలాంటప్పుడు ఫలితాన్ని నియంత్రించాలనే మన సహజ ప్రవృత్తి ఉన్న పాత్రలను, అంటే నాయకులుగా, తల్లిదండ్రులుగా లేదా స్నేహితులుగా, మనం ఎలా పునఃపరిశీలించుకోవాలి? మనం ఇతరుల విజయాన్ని మన అంచనాలతో కొలుస్తున్నామా, లేక వారి ఎదుగుదలకు నిజంగా అవకాశం ఇస్తున్నామా? మన భయాలు, మన అంచనాలు వారి ఎదుగుదలకు అడ్డుగోడలుగా మారుతున్నాయేమో అని ఎప్పుడైనా ఆలోచించావా?